మనం మహాభారతంలో ఎంతో మంది వీరుల గురించి వినే ఉంటాం. అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు ఇలాంటి పేర్లను ఎన్నో మనం విన్నాం. కానీ బార్బారికుడు అనే పేరు మనం చాలా తక్కువగా వినుంటాం. ఈ వీడియోలో మనం ఆ యోధుడు గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. బార్బారికుడు ఘటోత్కచుడు మౌర్య యొక్క సంతానం. భీముడికి మనవడు, శివుడి యొక్క మహాభక్తుడు. బార్బారికుడు శివుడికి ఘోరమైన తపస్సును చేసి 3 బాణాలను వరంగా పొందుతాడు. అవి ఇప్పుడు మోడల్ మిసైల్స్ తో సమానం. ఇక విషయంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు అందరి వీరుల్ని యుద్ధం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారు అని ప్రశ్నిస్తాడు. దానికి భీష్ముడు 20 రోజులని సమాధానం చెబుతాడు. ద్రోణాచార్యుడు 25 రోజులని, కర్ణుడు 24 రోజులని, అర్జునుడు 28 రోజులని సమాధానం ఇస్తారు. ఆ సమయంలో యుద్ధంలో పాల్గొనడానికి వస్తున్న బార్బారికుణ్ణి కృష్ణుడు ఒక బ్రాహ్మణుడు రూపంలో వెళ్లి ఇదే ప్రశ్నను అడుగుతారు. దాంతో బార్బారికుడు తను యుద్ధం ముగించడానికి 1 నిమిషం కంటే తక్కువ సమయం పడుతుందని సమాధానమిస్తాడు. బ్రాహ్మణుడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యపడి ఎలా ముగిస్తావు అని ప్రశ్నిస్తాడు. దానికి బార్బారికుడు తన దగ్గర 3 బాణాలు ఉన్నాయని, అందులో మొదటి బాణం తన శత్రువులను గాని తన లక్ష్యాన్ని గాని గుర్తిస్తుందని, తన 3వ బాణం గుర్తించిన శత్రువులను నాశనం చేస్తుందని చెబుతాడు. తన 2వ బాణం తన వారిని రక్షిస్తుందని, ఆ విధంగా 3 బాణాలతో యుద్ధాన్ని పూర్తి చేయగలుగుతానని వివరిస్తాడు. బార్బారికుడి బలాన్ని పరీక్షించడానికి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు తన తలపైన ఉన్న చెట్టు ఆకులని ఒకచోటు చేర్చమని కోరుతారు. దానికి అంగీకరించిన బార్బారికుడు తన బాణాన్ని ప్రయోగించే ముందు మంత్రాన్ని చదవటానికి కళ్ళు మూసుకుంటారు. ఆ సమయంలో కృష్ణుడు ఒక ఆకును తెంపి తన కాలు కింద దాస్తారు. బార్బారికుడు తన మొదటి బాణాన్ని వదలగానే అది అన్ని ఆకులను గుర్తిస్తూ శ్రీకృష్ణుడి కాలు దగ్గరకు వచ్చి ఆగుతుంది. శ్రీకృష్ణుడు ఎందుకు ఇలా ఆగిందని ప్రశ్నించగా దానికి బార్బారికుడు మీ కాలు కింద ఒక ఆకుందని, మీ కాలుని పక్కకు తీయకపోతే మీ కాలును ఛేదిస్తుందని శ్రీకృష్ణుడికి వివరిస్తాడు. అప్పుడు కృష్ణుడు తన కాలుని తీస్తారు. బార్బారికుడు తన తర్వాత బాణాన్ని ప్రయోగించగా ఆకులనన్నిటినీ ఒక చోటకి చేరుస్తుంది ఆ బాణం. అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు నువ్వు యుద్ధంలో ఎవరి వైపున పాల్గొంటావని బార్బారికుడిని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా బార్బారికుడు పాండవుల వైపే యుద్ధం చేస్తానని, తన గురువుకిచ్చిన మాట ప్రకారం బలహీనంగా ఉన్న పక్షం వైపే పోరాడుతానని సమాధానమిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజ రూపంలోకి వచ్చి బార్బారికుడికి తన ఇచ్చిన మాట వల్ల వచ్చే అనర్థాల గురించి వివరిస్తాడు. తను పాండవుల వైపు పోరాడితే కౌరవులు బలహీన పడతారని, అప్పుడు కౌరవుల వైపు యుద్ధం చేయాల్సి వస్తుందని, కౌరవుల వైపు యుద్ధం చేసినప్పుడు పాండవులు బలహీన పడతారని, అలా ఇరుపక్షాల వైపు మారుతూ అందువల్ల యుద్ధంలో తనొక్కడే మిగులుతాడని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. అందువలన ధర్మం గెలవదని తను యుద్ధంలో పాల్గొనకుండా బార్బారికుడి తలను దక్షిణగా అడుగుతారు శ్రీకృష్ణుడు. దానికి అంగీకరించిన బార్బారికుడు తన తలను శ్రీకృష్ణుడికి దక్షిణగా ఇచ్చేస్తాడు. దానికి మెచ్చిన కృష్ణుడు బార్బారికుడిని ఒక వరాన్ని కోరుకోమని అడగ్గా తన మహాభారత యుద్ధం మొత్తాన్ని చూడాలనుకుంటున్నానని చెబుతాడు. దానికి అంగీకరించిన కృష్ణుడు యుద్ధం మొత్తం కనిపించేలా బార్బారికుడి తలను భీముడి చేత ఒక కొండపై పెట్టిస్తారు. ఆ విధంగా బార్బారికుడు యుద్ధం మొత్తాన్ని చూస్తాడు. యుద్ధం తర్వాత పాండవులు యుద్ధంలో గొప్ప వీరులు ఎవరని తమలో తాము వాదించుకున్నప్పుడు కృష్ణుడు బార్బారికుడిని అడగమని సూచిస్తారు. దానికి అంగీకరించిన పాండవులు ఎల్లి బార్బారికుడిని అడగ్గా బార్బారికుడు కృష్ణుడు యుద్ధం మొత్తం తన సుదర్శన చక్రంతో ముగించినట్లు కనపడింది అని చెబుతాడు. ఆ తర్వాత బార్బారికుడు తలని రూపవతి అనే నదిలో నిమజ్జనం చేస్తారు. రాజస్థాన్ లో బార్బారికుడికి ఒక గుడి కూడా ఉంది. అతన్ని కటు శ్యామ్జీ అని కూడా అంటారు. చూశారు కదా బార్బారికుడి గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.